ఓ నాయనా కట్టి మురిసిపోయనే మా నాయనా పట్ట గొలుసులిచ్చనే ఓ నాయనా కట్టి మురిసిపోయనే మా నాయనా పట్టుల తాళి తెచ్చనే ఓ నాయనా కట్టి మురిసిపోయనే మా నాయనా మారాలి నేనెత్తుకున్నాతో నేను మారాలి పేరుగల్లా పేరుగల్లా మా ఫాదర్స్ వస్తారు మేడం అని చెప్పారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళు చెప్తే వస్తారా లేదా అనుకున్నాను యాక్చువల్గా అంటే, కానీ వాళ్ళు సాధించేస్తారు. వెరీ గుడ్ నాన్న. పేరెంట్స్ కూడా చాలా బాగా ఎన్ని పనులు ఉన్నా కూడా శాసన్ వాళ్ళ ముందు నుంచి మన పేరెంట్ సార్ కూడా అంటే స్పెషల్ పోలీస్ ఆఫీసర్ సారు ఇద్దరు వాళ్ళ వర్క్స్ చూసుకొని ఈరోజు వాళ్ళ గర్ల్స్ కోసం వాళ్ళ డాటర్స్ కోసము వచ్చినారనమాట. చాలా బాగా మీకు ఇది చాలా మంచి మెమరబుల్ సార్. మీ పిల్లలకు కూడా మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా పెళ్ళిళ్ళు చేసినా జాబ్స్ వచ్చినా కానీ ఈ వీడియో అనేది వాళ్ళ దాంట్లో ఎప్పటికీ ఉంటుంది వాళ్ళ లైఫ్లో. మా నాన్న ఆ సాంగ్ వచ్చినారు, స్టేజ్ పైన మాతో కలిసి డ్యాన్స్ చేస్తాడు. నిజంగా అంటే ప్రతి గర్ల్కి వాళ్ళ ఫాదరే రియల్ హీరో. నేను కూడా పోలీస్ ఆఫీసర్ వాళ్ళ డాటర్నే అండి. యాక్చువల్గా ఈ సాంగ్ చూస్తుంటే నాకు చిన్న రోజులు గుర్తుకొస్తున్నాయి అనమాట. మా నాన్న పోలీస్ స్టేషన్కి పోయి అంటే ధర్మవరంలో వర్క్ చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు బండిలో నేను డ్రాప్ చేసి వచ్చేదాన్ని అనమాట 10th లో ఉన్నప్పుడు. అవన్నీ గుర్తుకొచ్చినాయి. చాలా బాగుంది. బిఏ డాటర్ ప్రౌడ్లీ నాన్న. చాలా థ్యాంక్స్ అండి. పేరెంట్స్ ఎస్పెషలీ దిస్ ద ట్రెండ్ కొత్తగా నిజంగా అంటే చాలా మీరు ఎంత టైం చూసుకొని వచ్చినారంటే ఈయన మాటల్లో చెప్పలేము. మీరు చాలా డెడికేటెడ్గా నిజంగా ఫాదర్ అంటే ఇట్లే ఉండాలనిపిస్తుంది. కోట్లు కాదండి కావాల్సింది మంచి మెమరీస్. మనుషులు ఉంటారు లేదు, సిచ్యువేషన్స్ డబ్బులు ఉంటాయి లేవు అవి కాదు మెయిన్. పిల్లలతో రిలేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇందులో నాకు ఇప్పుడే అర్థం అవుతుందంట. కొన్ని కరోనా కొంతమందికి ఏమైనా బ్యాడ్గా చేసి ఉంటుంది కానీ కొంతమందికి మాత్రము బాగా ఎంజాయ్ చేసేది నేర్పించింది. దానివల్ల ఇప్పుడు ఏమైందంటే పేరెంట్స్ డబ్బుల గురించి ఇట్లా అనడం లేదు. డబ్బులు సంపాదిస్తాం కానీ పిల్లలతో మనము ఇంకో కరోనా రాదు అనేది ఏముందండి గ్యారంటీ, ఎప్పుడైనా వస్తుంది కదా. కాబట్టి ఉన్న రోజులు బాగా హ్యాపీగా ఉండాలా, మన పిల్లలతో టైం స్పెండ్ చేయాలనేది ఇక్కడ చాలా వాల్యుబుల్గా కనిపిస్తోంది. అది మాత్రం ఈ పిల్లలు కానీ ఈ పేరెంట్స్ కానీ లైఫ్లో ఈ మూమెంట్ ఎప్పటికీ మర్చిపోరు. ఖచ్చితంగా వాళ్ళ మైండ్స్లో ఈ వీడియో కంపల్సరీ ఉంటుంది. కీప్ ఇట్ అన్న. వెరీ గుడ్. థ్యాంక్ యూ ఫర్ పేరెంట్స్. ఓకే, థ్యాంక్ యూ సార్.
Wait sir, wait. His group to perform a Chikri Chikri song and some mixed repeats.
స్టేజ్ పైకి పోయి ఒక షాట్ తీయాలి. Myself Srisha from 8th class. Today I am going to telling about a motivational speech. That can anyone say what is this? A empty water bottle. Can anyone say what is the cost of it? Maybe 5 rupees or 10 rupees. I feel water in this bottle. Then what is the value of it? Maybe 20 rupees or 30 rupees. If I pour the water and fill the milk in this bottle, then its value increase or decrease? Then if I pour the milk and fill the petrol in this bottle, then its value increase or decrease? If I pour the petrol and fill the mercury in this bottle, then its value increase or decrease? If I pour the mercury and fill the gold liquid in this bottle, then its value increase or decrease? Now the guys told this, in this every situation that the value of the bottle will definitely increase. Like that in our life also our content is not changed. We will see the people value for our knowledge. Like what you feed in your mind. If you feed good thoughts and valuable thoughts in your mind, the people value yours. If you feed bad thoughts in your mind, the people did not value for. So at last I conclude that quantity is not important, quality is important. Thank you for everyone.
she is the world's most best guidelines in your life when you fail. Yes or no? Mother may be educated, but not educated, uneducated. She gives your best guidelines in your life. పలికే శాశ్వత అవతార పురుషుడైన కలుదది కదే శక్తి అమ్మముక్తదే అవతార పురుషుడైన కొడుకే అమ్మను మిల్చి దైవమున్నదా ఆత్మను మిల్చి అర్థమున్నదా పలికే శాశ్వత సత్యమిదే అరుదది కదే శక్తి అమ్మముక్తదే అవతార పురుషుడైన అమ్మకు కొడుకే సిరులైనా సరిపోతాయా నిజమై నిన్ను గెలిచేటి అదృష్టం నాదే నాలోనే దాగుందమ్మా రూపం నీదే ఏ బాగారా నీలో కళ్ళకే రాణి నువ్వే రసాని నువ్వే మౌనం పలికే నీదే థ్యాంక్ యూ కిరణ్, చాలా బాగా చేశారు. అమ్మ ఇప్పటికీ అమ్మను మించిన దైవం నిజంగా లేదు. ఎవరికైనా కానీ ప్రెసిడెంట్ అయినా మనం అనుకున్నాం కదా, మనకుండే లేడీ ప్రెసిడెంట్ కదా, ఆమె కూడా ఒక మదరే కదా. అమ్మకు మించిన స్థానం ఏదీ లేదు. భగవంతుడైనా భక్తుడైనా చదువు రానివాడైనా చదువు వచ్చేవాడు ఎవరైనా నీ పేరెంట్ ఏ పొజిషన్లో ఉన్నా, స్టూడెంట్స్ ఏ పొజిషన్లో ఉన్నా తల్లి చాలా గొప్ప. నేను చెప్పేది ఏమంటే మెయిన్ ఈ ప్రోగ్రాంలో తల్లి తండ్రులు ప్రత్యక్ష దైవాలు ఉన్నారు, టీచర్స్ కూడా ఉంటారు. మా అభిప్రాయం ఆ వాల్యూస్ని బాగా పెట్టుకోండి. మన పేరెంట్స్ మర్యాద ఇస్తే మనం మంచి కల్చర్ నేర్పించిన వాళ్ళు అవుతాం. సొసైటీ ఎట్లుందంటే బంధాలు అనుబంధాలు లేవన్నమాట. మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటారు అనమాట, బంధాలు అనుబంధాలన్నీ పోయినాయమ్మా అని. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి మనం బంధాలు అనేవి ఇంకా బాగా చెప్పాలని నా ఉద్దేశం. యాక్చువల్గా అంటే లేడీస్ అయినా జెంట్స్ అయినా పిల్లలకి ఎంతున్నా ఇంట్లో నేర్పిస్తారు కదా, అంతే కదండి, రైట్? కానీ స్టేజ్ ఎక్కి వాళ్ళతో పాటు కొంచెం టైం గడిపి టైం పెట్టుకొని ఇక్కడికి వచ్చి షేమ్గా ఫీల్ కాకోకుండా బాగా ప్రౌడ్గా నేను మా బాబుతో డ్యాన్స్ చేస్తున్నాను. ఇది వాడికి మంచి మెమరబుల్ మూమెంట్. ప్లస్ మాకు కూడా ఇంతకంటే మనం వాళ్ళకి ఇంతకంటే ఇచ్చే వాల్యూస్ ఇంకేముంటాయి చెప్పండి? నేను చెప్పేది అదే, బాగా పేరెంట్స్ని బాగా ప్రేమించాలి.
ఏమంటే ప్రేమ అంటే ఓన్లీ జెండర్ కాదమ్మా, మేల్ ఫీమేల్ కాదు, ఎవరినైనా మనం బాగా ప్రేమగా చూసుకోవచ్చు. ఎస్పెషలీ మన పేరెంట్స్ని చాలా బాగా చూసుకోవాలి. పేరెంట్స్ని ఎప్పుడు చూసుకుంటారో అది కష్టమో సుఖమో ఏదైనా కానీ వాళ్ళు ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ సాధిస్తారు. గివ్ దెమ్ టు బిగ్ హ్యాండ్ ఫర్ పేరెంట్స్. థ్యాంక్ యూ అండి, చాలా బాగా చేశారు. మీ మూమెంట్స్ కొన్ని ఉన్నా కూడా మీ ప్రేమ వాళ్ళకి కనిపిస్తుంది బాగా. నాకైతే బాగా కనిపించింది. వాళ్ళు కూడా బాయ్స్ కదండి, ఇంకా కొంచెం నెక్స్ట్ నుంచి ఇంకా కొన్ని రిలేషన్స్ చూపిస్తాము. పేరెంట్స్ ఫాదర్ విత్ మదర్ కూడా ఉండేటట్టు ఇంకా కొంచెం వాళ్ళ తాతయ్య వాళ్ళ నెక్స్ట్ ప్రోగ్రామ్స్లో అట్లాంటివి ఏమైనా ఇంట్రడ్యూస్ చేస్తాము. మీరు ప్రతి పేరెంట్ కూడా వాటికి సహకరించాలి. ఇంట్లో పేరెంట్ ఉంటాడు అంటే మమ్మీ డాడీ వాళ్ళ గ్రాండ్ మా గ్రాండ్ పా, ఆ బంధాలు అనేవి ఎప్పుడు శాశ్వతం మానాడు. మనము ఎంతైనా సంపాదించవచ్చు కానీ ఈ మూమెంట్స్ ఎప్పటికీ తిరిగి రావు. దయచేసి ఈ వీడియోస్ని ఎస్పెషల్లీ కిరణ్ వాళ్ళు కానీ లహరి వాళ్ళు కానీ మెయిల్స్లో పెట్టుకోండమ్మా, మెయిల్స్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఏమైనా ఒక పెన్ డ్రైవ్లో పెట్టుకున్నా ఫోన్లో పెట్టుకున్నా ఉంటే ఉంటుంది పోతే పోతుంది. కానీ ఈ సాంగ్స్ కంపల్సరీగా మీ మెయిల్లో పెట్టుకోండి. మీకు మెయిల్ ఒకవేళ ఉన్నా లేకున్నా ఆల్మోస్ట్ ఉంటాయి ఇప్పుడు, కానీ లేకున్నా ఎవరైనా మీ అంకుల్ వాళ్ళు కానీ ఆంటీ వాళ్ళు కానీ ఎవరి దగ్గర ఉన్నా కూడా ఉంటే అట్లా ఆ మెయిల్కి సెట్ చేసేసేయండి ప్రోగ్రామ్. మీరు రిస్క్ చేసుకోవాల్సిన పర్లేదు. మీ సెల్లో ఒకవేళ తీసుకోకపోయినప్పటికీ కూడా మేము మీ వీడియోని సెండ్ చేస్తాం. డోంట్ టేక్ దమ్మా. ఓకే, చాలా బాగున్నాయండి. నెక్స్ట్ టైం నుంచి చెప్పినాం కదా ఇంకా రిలేషన్స్ వస్తాయి. మనం చదువుకుంటాము, చదువుతో పాటు సంస్కారం కూడా నేర్చుకుంటాం. ఓకేనా? దట్ ఈస్ విద్యానికేతన్ స్కూల్. ఓకే, యు ఆర్ వెరీ హ్యాపీ స్టూడెంట్స్ విత్ స్పెషల్ సాంగ్స్ ఆల్సో. ఓకే, డూ యూ వాంట్ టు రిపీట్ ఇట్? ఓకే, నౌ ఆ ఫాదర్స్ ఉంది కదమ్మా, లహరి వాళ్ళ సాంగ్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తారు. మరి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ బాగా జరగాల. పేరెంట్స్ కూడా బాగా వాళ్ళని కోఆపరేట్ చేస్తూ ఇలా స్టేజ్ పైకి రావాలా. వాళ్ళ పేరెంట్సే కాదు ఇంకా సిస్టర్ సాంగ్స్, గ్రాండ్ మా గ్రాండ్ ఫా కూడా నిదానంగా మనం నెక్స్ట్ ప్రోగ్రామ్స్లో ఇంట్రడ్యూస్ చేస్తాము. ఆ ఫాదర్ సాంగ్ అయిపోయినాక ప్రోగ్రామ్ అయిపోతుంది, కానీ అప్పుడు బస్సెస్ వెళ్తాయి. మీరు టెన్షన్ పడద్దు, విలేజెస్ వాళ్ళు బస్సెస్ మీ ప్లేసుల్లోనే ఉంటాయి. 4 బస్సెస్ జాగ్రత్తగా లైన్ వైజ్ వెళ్ళండి. వెళ్ళేటప్పుడు అవి చాక్లెట్స్ ఉన్నాయి కదమ్మా, చాక్లెట్స్ తీసుకొని పేరెంట్స్ స్వీట్స్ తీసుకొని బాగా నిదానంగా బాగా హ్యాపీగా, ఈరోజు చాలా మంచి రోజు, బాగా ఎంజాయ్ చేస్తాం, బాగా హ్యాపీగా మీరు విద్యానికేతన్ స్కూల్ నుంచి బయటకు వెళ్ళాలి. మీకు ఇది ఒక మంచి మెమరీ కావాలి. వెరీ గుడ్, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. Thank you.
వెయిట్ మేడం అలాగనండి నా ముందుకు పోయి తీసుకున్నా ముందుకు పోయి తీసుకోవాలి ఇప్పుడు ఇల్లేకి రానా ఈ పక్కరా ఒక సెకండ్ వెయిట్ మేడం అలాగనండి వెయిట్ 1 సెకండ్ రెడీ మేడం మేడం చూడండి మేడం చూడండి ఇంకొకరు ఉన్నారు బాబు ఇట్రా మేడం సైడ్ చూడండి ఇంకా వెయిట్ మేడం అలాగనండి రెడీ మేడం అంతా ఒకసారి స్మైల్ మేడం స్మైల్ చేయండి రెడీ స్మైల్ మేడం రెడీ వెయిట్ మేడం వెయిట్ అలాగనండి అంతే పుస్తకన్నా వీడియో వెయిట్ మేడం వెయిట్ అలాగనండి రెడీ మేడం మేడం చూడండి వెయిట్ అంతా రెడీ తీసుకో రైట్ మేడం 1 సెకండ్ మేడం ఫోటో చూడండి ఒకసారి రెడీ స్మైల్